మనకి అనుకోని ప్రేమ ఒక్కడి మీద కలుగుతుంది, అనుకోని శత్రుత్వం ఒకడి మీద కలుగుతుంది. ఈ అనుకోని ప్రేమలో అనుకోని శత్రుత్వాల్లో మనం తయారు చేసుకునేటటువంటి విచిత్రమైనటువంటి స్వభావం ఉంటుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ట్రంప్ మీద కోపం ఉన్నటువంటి వాళ్ళందరికీ ట్రంప్ని బైడెన్ ఎదిరించిన విధానం నచ్చేసింది. అబ్బా సూపర్, ఇప్పుడు అతనికి యూరోపియా దేశాలన్నీ మద్దతు ఇచ్చేస్తున్నాయని మరికొంతమంది సూపర్ అంట. వాళ్ళందరూ కలిసి ట్రంప్ని ఏం చేయలేరు. వాళ్ళు మొత్తం కలిపితే అమెరికాలో ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి ఎక్కువ, మిగతా అమెరికాకి తక్కువ. కానీ మనం ఆలోచించాం, మనకు ముందు ఒక తృప్తి వచ్చేసింది, మానసిక తృప్తి. ఇప్పుడు ఇట్లాంటిదే జెలెన్స్కీకి మద్దతు ఇచ్చింది లగ్జంబర్గ్. ఏమని? లగ్జంబర్గ్ స్టాండ్స్ విత్ ఉక్రెయిన్, యు ఆర్ ఫైటింగ్ ఫర్ యువర్ ఫ్రీడమ్ అండ్ ఏ రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్. ఇది లగ్జంబర్గ్ అధ్యక్షుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇంతకీ ఇంత మద్దతు ఇస్తాను, నీకు సంపూర్ణ మద్దతు ఇస్తాం, నీ స్వతంత్రానికి మద్దతు ఇస్తాం అన్నటువంటి ఈయనకి ఎవడి స్వతంత్రాన్ని ఎవడు భంగం చేస్తున్నాడు? రష్యా స్వతంత్రాన్ని ఉక్రెయిన్ భంగం చేయబోతుంటేనే జరిగింది. ఇది ఒక ఎత్తు. ఇక్కడ లగ్జంబర్గ్కి టోటల్గా చూస్తే వాళ్ళ ఆర్మీ 939 మంది, లగ్జంబర్గ్ సైన్యం, ఆ దేశపు సైన్యం. మనకు ఒక బెజవాడలో పోలీసులో ఉంటారు దగ్గరగా ఒక 5-6 వేల మంది. అట్లాంటిది వీళ్ళ మొత్తం కలిపితే 939 మంది ఆర్మీ. అదే సందర్భంలో 2 హెలికాప్టర్లు ఉన్నాయి ఆర్మీకి. ఇట్లాంటి దేశం వాడికి మద్దతు ఇస్తే ఏమైపోతుంది?